జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాగంటికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హరీష్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాగంటికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హరీష్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాగంటికి ఐసీయూలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని హరీష్ రావు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల పేరుతో రేవంత్ సర్కార్ రాష్ట్ర పరువు తీసిందని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు ఎవరు పడితే వారిని ఏ విధంగా అనుమతిచ్చారని ప్రశ్నించారు. తనను వేసిలా చూశారని మిల్లా మ్యాగీ అనటం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. ఇంగ్లాండ్ లాంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి ఒక దేశానికి ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ ఈవెంట్ కు ఆవిడ పార్టిసిపేట్ అవుతే షీఈస్ నాట్ లెస్ దెన్ ఎనీ స్టేట్ ఇంటర్నేషనల్ గెస్ట్. షీఈస్ అ స్టేట్ గెస్ట్. అంటే రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్ తో ఆవిడను గౌరవించవలసినటువంటి ఒక బాధ్యత నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఉండాల్సి ఉండే. ఎవడు పడితే వాడు ఎందుకు ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ దగ్గరికి పోయినారు? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ ను ఆట వస్తువుల లెక్క వాళ్ళ టేబుళ్ల మీద కూర్చోబెట్టినారు. ఆ అమ్మాయి ఒక మాట అంది. నేను కామన్ సెన్స్తో నేను మాట్లాడుతున్నటువంటి ఒక మాటను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దే ట్రీటెడ్ మీ లైక్ ప్రాస్టిట్యూట్ అని చెప్పాను. అది ఈజ్ దిస్ నాట్ అ షేమ్ ఆన్ తెలంగాణ? ఈజ్ దిస్ నాట్ హ్యుమానిటీ ఆన్ షేమ్ ఆన్ ఇండియా? ఇంతకంటే దౌర్బల్యం ఉంటుందా? ఒక 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 విదేశీ వనిత నాకు రక్షణ ఉంటుంది, ఇక్కడ గౌరవం ఉంటుంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటువంటి ఒక భారతదేశానికి నేను పోతున్నా అని చెప్పని వస్తే నన్ను వ్యభిచారిగా చూసిండ్రు అని చెప్పని ఆ తల్లి పోయి అక్కడ మాట్లాడితే ఈస్ దిస్ నాట్ ఎ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్? చెప్పపెట్టు కాదా ఇది? ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తర్వాత తేలుగుట్టిన దొంగల లెక్క ముఖ్యమంత్రి ఈ ఈవెంట్ గురించి 100 సార్లు మాట్లాడిండు కదా. లెంపలేసుకొని అమ్మ తప్పైపోయింది, మేము సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయినామని చెప్పని కనీసం క్షమార్పణ చెప్పే ప్రయత్నం చేసిండ్రా? లేదు.
ఎంక్వైరీ ఏమైనా కండక్ట్ చేసిండ్రా? తెలీదు. ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ చేసిండ్రా? లేదు. దొంగలే ఉన్న వాళ్ళని బయటికి పట్టుకొచ్చిండ్రా? లేదు. ఎక్కడికక్కడ చడి చప్పుడు లేకుండా ఇవాళ ఎవరిని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిలదీస్తా ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ అఫైర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దురదృష్టం దాన్ని రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదొక ఫ్యామిలీ అఫైర్గా, పార్టీ అఫైర్గా నిర్వహిస్తే నిర్వహించవచ్చు కాక, కానీ బాధ్యత కలిగిన ఒక ప్రతిపక్షంగా కావచ్చు, సమాజంగా కావచ్చు, మేము ప్రశ్నిస్తాం. ఈ 200 కోట్ల రూపాయలు మీ ఇంటి వాళ్ళ కోసమో, మీ ఇంటి వినోదం కోసమో, మీ పార్టీ వాళ్ళ వినోదం కోసం నిర్వహించేటువంటి ఒక ఈవెంట్ కాదు ఇది. రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట ఇనుమడించేటువంటి రీతిలో వ్యవహరించమంటే మొత్తం దిగజార్చే రీతిలో వ్యవహరించినట్టు వైఖరిని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తాం. రేవంత్ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవం కించపరిచేలా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇటీవల నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ పరువు పోయిందని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రతిష్టను కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటి ఒక మిస్ వరల్డ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా భారతదేశ ధర్మానికి, సంస్కృతికి, నమ్మకానికి, విశ్వాసానికి, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక రీతిలో దీన్ని నిర్వహించినారు. దానికి ప్రతీక ఏంటి అంటే, ఆ అమ్మాయి మిస్ బ్రిటిష్, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఈ ఈవెంట్లో నుండి మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చేసినటువంటి ఒక కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది సన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, తర్వాత గార్డియన్ అనేటువంటి ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కనుక చూసినట్టయితే తెలంగాణ ప్రతిష్టను, భారతదేశ ప్రతిష్టను భ్రష్టు పట్టించేటట్లుగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ ఈవెంట్ను కండక్ట్ చేసిందని స్పష్టమవుతుంది. కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు. అందులో ఆమె చెప్పినటువంటి ఒక ప్రతి మాట కూడా దట్ అమౌంట్స్ టు సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హరాస్మెంట్. ఇంకే దేశంలోనైనా ఇటువంటి ఒక ఈవెంట్ జరిగినట్టయితే ఏమాత్రమైనా మానవత్వము, ఇంగిత, నైతికత, దేశ ప్రతిష్ట, జాతి ప్రతిష్ట అనే ఒక బాధ్యత ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఇమ్మీడియట్గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి కంప్లైంట్ మీద సుమోటోగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి స్థాయిలో ఈ లఫంగిలెవరు, లంగలెవరు, ఎవరు ఆ అమ్మాయిని ఒక వ్యభిచారి లెక్క చూసినారు, ఎవరు ఆ అమ్మాయిని ఒక ఆట వస్తువు లెక్క చూసినారు అనేటువంటి అంశాలు బయటపెట్టి సదరు నేరస్తులను శిక్షించుండేవారు. ఛాంపియన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎవరో కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనే మనందరికీ గుర్తే ఉంటుంది, ఊరంతా ఒక దారి, ఉల్పుకట్ట ఒక దారి అన్నట్టుగా దేశమంతా యుద్ధం కోసం పరితపిస్తున్నటువంటి ఒక పరిస్థితులు. ఉత్కంఠగా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం అయితే వాడు 3000 కిలోమీటర్ల మిసైల్ ఒకవేళ పుట్టుకున పేలిస్తే అది హైదరాబాద్లో కూడా పడొచ్చో ఏమో అన్నట్టు ఒక భావనతో, ఉద్వేగంతో మొత్తం హైదరాబాద్ సమాజం కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణకు చెందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కావచ్చు, మన బిడ్డలందరూ కూడా సైనికులు ఎక్కడ కొట్లాడుతుంటే లేదు నేను ఈవెంట్ను పోస్ట్పోన్ చేయను, ఈవెంట్ను కండక్ట్ చేస్తా, పెద్ద ఎత్తున నేను కండక్ట్ చేస్తా అని చెప్పిండు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా ట్రంప్ పుణ్యమా అని చెప్పని యుద్ధం ఆగింది. ఆ యుద్ధం ఆగిన తర్వాత అడ్డంకిలన్నీ తొలగిపోయి ఈవెంట్ కండక్ట్ చేసినాడు. ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక కండక్ట్ చేసిన తీరు కావచ్చు, మిల్లా మ్యాగీ చేసినటువంటి ఒక ఆరోపణలు కావచ్చు, వీటిపైన ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేరని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద దన్వాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై గాయత్రి రెన్యూవబుల్ అలైన్ ఇండస్ట్రీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామస్తుల దాడిలో తమ సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది. దాంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దాడి ఘటనలో ప్రాథమికంగా 40 మందిని గుర్తించారు. వీరిలో 12 మందిని అదుపులోకి తీసుకుని గద్వాల్ కోర్టులో వీడియో కాల్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో మహబూబ్ నగర్ జైలుకు తరలించారు.
అయితే ఎంతమందిని అరెస్ట్ చేసినా ఫ్యాక్టరీ నిర్మాణం రద్దుపై లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై గ్రామస్తులంతా కలిసి చర్చలు జరుపుతున్నారు. మొన్నటి వరకు కంపెనీ నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామని చెప్పిన అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ ఇప్పుడు ఇటువైపు కూడా చూడటం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే యాజమాన్యం కంపెనీ నిర్మాణ పనులకు సిద్ధమైందని గ్రామస్తులు అంటున్నారు. పెద్దదనవాడ గ్రామం దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ఆ మండల 12 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ నిన్న చూసినాం. దాదాపు 5,000 మంది బయటకు వచ్చి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని మరి పెద్ద పోరాటం చేస్తూ ఉంటే మరి కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీలను పెట్టి మరి రైతులపైన గుండాయింజ చేయించడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి అభం శుభం తెలియలేక రైతులను వాళ్ళ బాధ అంతా ఏంటంటే రైతుల యొక్క బాధ ఈ చుట్టుపక్కల ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మా పిల్లలకి భవిష్యత్తు నాశనం అవుతుంది, మా పంట పొలాలు నాశనం అవుతాయి. మేము ప్రశాంతంగా పచ్చని వాతావరణము ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తూ ఉంటే ఈ కార్పొరేట్ శక్తుల వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కై మా నెతలపైన చిచ్చు పెట్టే విధంగా మా జీవితాల్లో చిచ్చు పెట్టే విధంగా ఈ కంపెనీని తీసుకురావడం దుర్మార్గం అని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే మరి కార్పొరేట్ శక్తులు బౌన్సర్లను గూండాలను పెట్టి మరి ఆ రైతుల మీదకి ఉసిగొల్పి దాడి చేసే పరిస్థితి ఉన్నది. మరి ఒక మరియమ్మ అనే రైతుకు కూడా రాళ్ళ దెబ్బ తగలడం వల్ల ఆమె కూడా తీవ్రమైన గాయాలు జరిగినాయి. మరి మానపాడు పోలీస్ స్టేషన్లో కూడా అత్యంత పాశవీయంగా దారుణంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టడం దుర్మార్గం. అభం శుభం తెలియని రైతులను వారిపైన లాఠీచార్జ్ చేసి దాడి జరిపి పోలీస్ స్టేషన్లో కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? తక్షణమే ఆ రైతులను కొట్టినటువంటి పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ సర్కార్లో రైతులు అరిగోసపడుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడుతున్నారు. నిన్న పెద్ద దన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో అధికారులను అడ్డుకున్నారు. బల్మూర్ మండలం అనంతవరం సమీపంలో ఉమామహేశ్వర ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1 కోసం చేస్తున్న భూ సర్వేను రైతులు ఆపారు. పోలీస్ బందోబస్తు మధ్య సర్వేకు వచ్చిన అధికారులను చుట్టుముట్టారు. మా భూములలో సర్వే చేయొద్దంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విత్తనాలు వేసుకుంటున్న సమయంలో సర్వేలేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. గ్రామ వాస్తవుల్ని నాకున్నటువంటి 1 ఎకరా భూమి ఇది కూడా ఉమామహేశ్వరం ప్రాజెక్టు కిందకి వెళ్తున్నాము. మేము డిగ్రీలు పీజీలు చేశాము. ఉన్నటువంటి ఉద్యోగాలు రాక వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఈ వ్యవసాయ భూమి కూడా మీరు లాక్కుంటే పూర్వకాలంలో మా తాతలు దొరల దగ్గర ఏ విధంగా బానిస చేస్తున్నారు అదేవిధంగా మాంగులు కూడా దొరల దగ్గరికి మళ్ళీ బానిస దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉందో అదే విధానానికి ఇప్పుడు వచ్చి ప్రాజెక్టు సన్నకారు రైతులను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర గుంజుకోవడానికి చూస్తున్నాం. మేము ప్రాజెక్టు వ్యతిరేకత కాదు, కానీ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వేస్తే బాగుంటుంది. కానీ చిన్నకారులు అయినటువంటి ఇచ్చిన 1 ఎకరా 2 ఎకరాల భూములు లాక్కోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం ఎంత లేదు. కాకపోతే ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం అంటే ఎంతమంది ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్తే ఈ ఊరు గ్రామ ప్రజలందరూ సంతోషిస్తారు. 4 ఎకరాల భూమి పోతున్నది. నాకేమో లేదు, ఇబ్బంది చాలా ఉంది. నా భర్త చనిపోయి నేను గుంతలో నాకేది ఆధారం లేక దాని మీద భూమి మీద గుతకిచ్చుకొని బతున్నాం దాని మీద ఏది లేదు మాకైతే. అంతే సార్ మా దగ్గర అయితే మాకు 20 రోజులు దాంట్లో పోయినాక మాకు ఏం రూపాయలు సార్ మాకు ఏది రాదు. నా పొలం మొత్తం పోతుంది. నా పొలం నాకు ఉండాలని నేను కొట్లాడుతున్నా సార్. నా పొలం నాకు ఉండాలి. నా పిల్లలను నేను మట్టి మోసి చిలక కొన్నా. మట్టి మోసి దేశం గుంపులో పోయి నూకల పువ్వు అది మట్టి మోసి 5 ఎకరాల పొలం కొన్నా సార్. పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళు 10 చదువుతున్నారు. ఆ పిల్లలు చదివియాలి కదా, మేము చదివియాలి. వాళ్ళు మీతో పాటుగా నౌకలు రావాలి, కష్టపడుతున్నాం. మేము మట్టి తిని మట్టి కాకుతున్నాం. ఉన్న పొలం పోయినాక మా చెట్టు భూమి ఇవ్వండి సార్, మాకు మా భూమి మాకు కావాలి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై ఆ పార్టీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారా? పార్టీకి తమకి సంబంధమే లేనట్టుగా వ్యవహరిస్తున్నారా? అసలు గాంధీ భవన్ మెట్లెక్కిన ఎంపీలెందరు? కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిన ఎంపీలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విషయంలో చాలా కసరత్తు చేసింది అధిష్టానం. 12 సీట్లను కైవసం చేసుకుంటామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా 8 సీట్లకే పరిమితమైంది. అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీల్లో మెజారిటీ ఉన్నది యువకులే. వీరు ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో
కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడతారని కాంగ్రెస్ పెద్దలు భావించారు. గెలిచిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు యువకులే కాబట్టి పార్టీలో కీలక స్థానాలు అప్పజెప్పి వారిని రాష్ట్రమంతా తిప్పాలని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్లాన్ చేశారు. అయితే వారు ప్లాన్ బెడిసి కొట్టిందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా, మోదీ సర్కార్ తెలంగాణ పట్ల చూపిస్తున్న వివక్ష, వివిధ చట్టంలోని హామీల అమలు తదితర అంశాలపై ఎంపీలు గళమెత్తడంతో పాటు రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలంగా ఉపయోగించవచ్చని కాంగ్రెస్ పెద్దలు భావించారు. అయితే ఎంపీల పనితీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మినహా మిగతా వారు పార్టీ కోసం పనిచేసిన సందర్భాలే లేవని హస్తం కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను తిప్పికొట్టడంలో రాష్ట్రంలో పార్టీకి యువ ఎంపీలు గొంతుకగా నిలుస్తారని కాంగ్రెస్ భావించగా, ఎంపీల తీరు మాత్రం అసలు తమ పార్టీకి సంబంధమే లేదన్నట్టు కనిపిస్తోంది. వారి పార్లమెంటు సమీక్షలు ఉంటే తప్ప గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కని ఎంపీలు సైతం ఉన్నారు. ఉత్తర తెలంగాణకు సంబంధించిన 2 ఎంపీలు, దక్షిణ తెలంగాణకు సంబంధించిన 2 ఎంపీలు పార్టీ మనుషులే కాదన్నట్లు ప్రవర్తిస్తున్నారట. ఎంపీలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా పర్వాలేదనుకుంటే పలువురు ఎంపీలు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో నిత్యం ఏదో ఒక పంచాయతీ పెట్టుకుని పార్టీ నిర్మాణాన్ని, కార్యక్రమాలను డిస్టర్బ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వాళ్లు, యువకులు ఎంపీలుగా ఉంటే రాష్ట్రానికి పనికొస్తుందని ఆశలు పెట్టుకుంటే ఎంపీలు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. కొత్తగా గెలిచిన యువ ఎంపీలు పార్టీకి మరో 20 సంవత్సరాల పాటు ఉపయోగపడతారని పార్టీ పెద్దలు భావిస్తుండగా, వాళ్ల పనితీరుతో వన్ టైం వండర్స్ గా రికార్డు నమోదు చేసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుందట. ఇక ఇప్పటికైనా ఈ ఎంపీలు పద్ధతి మార్చుకుంటారేమో చూడాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ముక్రాకే గ్రామస్తులు మొక్కలు నాటారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించడం మన అందరి బాధ్యత అని గ్రామ సర్పంచ్ మీనాక్షి గాడ్కే అన్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని రక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. గ్రామంలో ప్రతి వేడుకకు మొక్కలు నాటి 100% రక్షిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తూ డిజిటల్ ట్రీ ఆధారిస్తున్నామని సర్పంచ్ గాడ్కే మీనాక్షి తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించిన ఏనుగులు తెలంగాణలోకి రాకపోవడంతో తెలంగాణ అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగుల గుంపు మహారాష్ట్ర ఎగువ ప్రాంతం వైపు వెళ్తుండటంతో భారీ ఉపశమనం లభించినట్లయింది. ప్రస్తుతం ఏనుగులు మహారాష్ట్రలోని మూల్ తాలూకాలోని సింధెవాయి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏనుగుల సమాచారం కోసం మహారాష్ట్ర అధికారులతో కొమరం భీం జిల్లా అటవీ శాఖ అధికారులు నిరంతరం సంప్రదిస్తున్నారు. ఏనుగులు సరిహద్దు దాటి తెలంగాణలోకి వస్తే ఇలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే సరిహద్దు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. గత 4-5 రోజులుగా కాగజ్ నగర్ పరిధిలోని గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఏనుగులు ప్రస్తుతానికి వాటి దిశను మార్చుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందాడు. ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు భద్రతా బలగాలు ధృవీకరించాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న నరసింహాచలం పశ్చిమ గోదావరి జిల్లా ప్రగడవరం నివాసి. ఇతనిపై తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో 50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనుగడ సాధించడం ఎలాగని మావోయిస్టు పార్టీ
అంతర్మథనం చెందుతున్నట్లు వినికిడి. నంబర్ల తర్వాత జనరల్ సెక్రటరీ ఎవరన్న అంశంపై నాయకత్వం తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పట్లో సమావేశం నియామకాలు కుదరవన్న అభిప్రాయాలు ఉన్నాయి. అడ్హక్ అయినా పర్మనెంట్గానైనా గణపతి చేతికి పగ్గాలు ఇస్తేనే మావోయిస్టు పార్టీ సేఫ్ అన్న భావనలో మెజార్టీ నేతలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కేంద్రం చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత శక్తియుక్తులను కూడగట్టుకుని నిలబడేది ఎట్లాగన్న అంతర్మథనంలో మావోయిస్టుల పార్టీ పడింది. ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెప్పాలన్న అంశంపై తర్జనా భర్జనలు సాగుతున్నట్లు వినికిడి. ఆపరేషన్ కగార్ పరేషాన్ ఓవైపు కొనసాగుతుండగా ఇప్పటికిప్పుడు కేంద్ర కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవడం కుదరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. తక్షణ అవసరాల దృష్ట్యా ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి ఒక అడ్హక్ లేదా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీని నియమించుకోవడమే శరణ్యమన్న భావంలో మావోయిస్టు టాప్ లీడర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తాత్కాలిక బాధ్యతలను గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణ్ రావుకు అప్పచెప్పడానికే మెజార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణ్ రావు అనారోగ్య కారణాల రీత్యా 2018లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మూడో తరం నేతగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ పార్టీని నడిపే బాధ్యతలు చేపట్టారు. అబుజ్మాడ్ అడవుల్లో మొన్న జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన హతమయ్యారు. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. భద్రతా బలగాల కాల్పుల్లో నంబాల మృతి చెందారని మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసి ఆ వార్తను అధికారికంగా ధృవీకరించింది. దీంతో కేశవరావు మరణం తర్వాత పార్టీకి అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి ఎవరన్న అంశంపై అటు దళాల్లో ఇటు బయట ఉన్న సానుభూతి పరుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నంబాల తర్వాత అండర్ గ్రౌండ్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, తిప్పరి తిరుపతిలో ఒకరు ప్రధాన కార్యదర్శి అవుతారని కొంత ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కింది. కానీ ఈ విషయంపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. ఆపరేషన్ కగార్ పేరిట భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ శ్రేణులను పట్టి పీడిస్తోంది. టాప్ క్యాడర్ సమాచారం అంతా రాడర్లో ఉందని, ఒక్కొక్కరుగా అందర్నీ ఏరివేస్తామని సిఆర్పీఎఫ్ డీజీ సుందర్ రాజన్ ఓవైపు ప్రకటిస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది మార్చి కల్లా దేశాన్ని నక్సల్ ముక్త్ భారత్ చేస్తామని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శపథం చేసింది. ఈ ప్రకటనల కారణంగా నక్సల్స్ లో తీవ్ర ఆందోళన మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ పార్టీ నాయకత్వం చర్చల రాగం అందుకుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొంచెం స్పేస్ దొరికితే చాలు కొత్త వ్యూహాలు అల్లేసి పార్టీని మళ్లీ బలోపేతం చేసుకోవచ్చని మావోయిస్టుల ఎత్తుగడనేది అన్ని వర్గాల్లో స్థూలంగా వ్యక్తమవుతున్న అనుమానం. నైతికంగా పూర్తి కుదేలైపోయిన క్లిష్ట సమయంలో పార్టీ పీఠాన్ని ఎవరు అధిష్ఠించాలన్నది మావోయిస్టుల తర్జన భర్జన. భయంగా ఉన్న దళాలు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం ఎలా? లైక్ మైండెడ్ లెఫ్ట్ పార్టీల కన్సాలిడేషన్ కోసం ఏం చెయ్యాలి? తీవ్రమైన అభద్రత నడుమ రోజురోజుకు పెరుగుతున్న లొంగుబాట్లను ఆపేదెలా అని పార్టీ నాయకత్వం వల్ల గుల్లాలు పడుతోందని బొగ్గాట. ప్రస్తుత కార్పొరేట్ కల్చర్లో దుర్బిని వేసి చూసిన మావోయిస్టు పార్టీకి భవితవ్యం కనిపించడం లేదు. కింకర్తవ్యం ఏంటంటూ నాయకత్వంలో ఈ మధ్య అంతర్గత చర్చ కూడా జరిగినట్లు వినికిడి. కెరియర్ ఓరియంటెడ్ గా ఉన్న యూత్ పార్టీ వైపు కన్నెత్తి సైతం చూసే పరిస్థితులు లేవన్న ఒపీనియన్ వాళ్లలో వ్యక్తమైనట్టు ఆ పార్టీ సన్నిహితుల ఊవాచ. అదే జరిగితే పార్టీ నిర్మాణం ఇకపై అసాధ్యమన్న అభిప్రాయాల్లో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి 360 డిగ్రీస్ తెలంగాణ రౌండప్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.